బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్ట్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని తన దారికి రావాలన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం కరెక్ట్ అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. తెన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు కవిత. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అంటూ సంచలనం రేపారు కవిత. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు సమర్థిస్తున్నామంటూ కూడా చెప్పారు. అటు బీఆర్ఎస్ దాన్ని సమర్థించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు ఆమె కరెక్టే అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని తన దారికి రావాలన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం కరెక్ట్ అని అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేస్తున్నా అన్నారు కవిత. తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు ఎమ్మెల్సీ కవిత. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, కవిత కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించింది. బనకచెర్ల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరుపైన తీవ్ర విమర్శలు గుప్పించింది. కానీ కాసేపటికి చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యల్ని కవిత చెప్పిన పరిస్థితి. డైరెక్ట్గానే బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత తన పార్టీలో వాళ్ళు తన దగ్గరికి రావాల్సిందే, 4 రోజులు ఆగితే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారని చెప్పి కూడా డైరెక్ట్ అటాక్ చేస్తూ మాట్లాడింది. మరోవైపు అధికార పార్టీ 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ సంబంధించి గవర్నర్కి ఆర్డినెన్స్ని పంపించడం అది కూడా సబబే అని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా బీసీలకు సపోర్ట్ చేయాల్సిందని చెప్పింది. ఈ మధ్య జరిగిన ఇష్యూలో మల్లన్న తనను కించపరుస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తర్వాత మల్లన్న ఆఫీస్ పైన జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు కూడా తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదని చెప్పి కూడా చిట్చాట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేస్తూ కవిత మాట్లాడింది. నిన్న కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి రాజిరెడ్డిని, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ని, అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతల్ని అంటే ఇల్లందు కానీ, భూపాల్పల్లి కానీ, రామగుండం, గోదావరి ఆ ప్రాంతం నుంచి వచ్చిన నేతలతోని కేటీఆర్ మాట్లాడడం, కేటీఆర్ ఇన్ఛార్జ్గా కొప్పులీశ్వర్ని ప్రకటించడంతో కూడా అంటే కవితకు కనీస సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా కవిత ఇవాళ మాట్లాడిన మాటలు కూడా అవే రుజువు చేస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి మీటింగ్లో గత 11 ఏళ్లుగా టీజీపీ కేసుకి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి 11 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలు ఉన్న కవితకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కూడా నేను అర్థమవుతుంది. కానీ జాగృతికి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రం కవిత వేరే ఇష్యూలో బిజీగా ఉందని చెప్పి చెప్పుకొచ్చారు. మరోవైపు టీజీపీ కేసు సంబంధించిన అధ్యక్షుడు ఉన్న రాజిరెడ్డి కూడా కవిత సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదు, కేవలం ఇన్ఛార్జ్గానే కొప్పులీశ్వర్ను ప్రకటించమని చెప్పారు. కానీ ఈ వ్యవహారాలన్నీ చూస్తే కవితను మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించేందుకే రకరకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయనేది అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని తన భుజాన్న వేసుకొని 11 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం చేసిన కవితను పక్కన పెట్టి మాజీ మంత్రిగా ఉన్న, మాజీ కార్మికుడిగా ఉన్న కొప్పులీశ్వర్ని ఇన్ఛార్జ్గా ప్రకటించడం అనేది మేజర్ ఇష్యూగా అని చెప్పుకోవచ్చు. సో నిన్న జరిగిన
పార్టీకి సంబంధించిన జరిగిన డెవలప్మెంట్ తర్వాత కవిత నేరుగానే బీఆర్ఎస్ పార్టీ పైన అటాక్ దిగుతుందని చెప్పి ఖచ్చితంగా అనుకోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళే నా దారికి వస్తారని చెప్పుకొస్తుంది. 4 రోజుల టైం ఆగితే వాళ్ళే ఖచ్చితంగా తన దారికి వస్తారని చెప్పుకొస్తుంది. 2018 చట్ట సవరణ చేసే ఆర్డినెన్స్ తేవడం అనేది కూడా ఖచ్చితంగా సబబే అని చెప్పి కూడా అధికార పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేశాను. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళు అంటే న్యాయ నిపుణులతో చర్చించలేదు. వాళ్ళు కేవలం సంబంధించి అధికార పార్టీ పైన విమర్శలకే వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చింది. చిట్చాట్లో ఇంకా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కూడా మొత్తం ఓవరాల్ ఇష్యూలో కూడా ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అని చెప్పి వాళ్ళకు సపోర్ట్గానే మాట్లాడింది. ఇక కొంత అంటే తాను సంబంధించిన మల్లన్న చేసిన కామెంట్స్ కానీ మిగతా విషయాలపైన కూడా క్లియర్గా కవిత తన స్టాండ్ని చెప్పింది. మిగతా ఏదైతే 2 బిల్లులు పెట్టాలని చెప్పి కూడా తను మొదట డిమాండ్ చేశానని చెప్పుకొచ్చింది. సో మొత్తానికైతే నిన్న తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం ఇష్యూలో కావచ్చు, ఇవాళ జరుగుతున్న చిట్ చాట్ని బేరీజ్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా తన సొంత పార్టీ పైనే అటాక్కి దిగుతోంది. ఈ మధ్య జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా తెలంగాణ భవన్లకు కూడా కవిత వెళ్ళడం లేదు. గత 4 నెలల కాలం నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళి ఏ ఒక్క అధికారిక ప్రెస్ మీట్ని కూడా కవిత నిర్వహించలేదు. బంజారాహిల్స్లో జాగృతి పేరు మీద భవన నిర్మాణం జరిగింది. భవనాన్ని ఓపెన్ చేసి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ నగేష్ అంటే బీసీ రిజర్వేషన్ పైన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్ట్ అని కవిత చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ దాని మీద రెస్పాండ్ కాకపోవడం, దాన్ని తప్పుగా పట్టడం అనేది కూడా తప్పుపట్టిన విధానాన్ని కూడా కవిత తప్పుపడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి ఇక పూడ్చలేనంత గ్యాప్ ఏర్పడింది అనేది ఇవాళ వచ్చినటువంటి స్టేట్మెంట్స్తో పూర్తిగా మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చా? ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ప్రస్థానం కావచ్చు, బీఆర్ఎస్లో కవిత రోలుని 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వ్యవహారాన్ని కూడా తెలంగాణ సంబంధించిన ప్రజలందరూ కూడా క్లియర్గా చూశారు. కవిత రోల్ ఏంటి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో కవిత అధికార దర్పం కావచ్చు, కవిత ప్రతి చోట తిరిగిన ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా తన దర్పాన్ని కావచ్చు, రాజకీయంగా అధికారాన్ని కూడా ప్రయోగించడం కావచ్చు, రకరకాల ఇష్యూని చూడవచ్చు. కానీ గత 18 నెలల కాలంగా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో రకరకాల ఇష్యూస్ వెలుగులోకి వస్తున్నాయి. కవిత ఓవైపు, హరీష్ రావు ఓవైపు, కేటీఆర్ వైపు అన్న రీతిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాల్లో భాగంగా కేటీఆర్ స్వయంగా వెళ్ళి హరీష్ రావు దగ్గరికి అంటే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ మధ్య జరుగుతున్న నీటి వాటాలకు సంబంధించి కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, వాటిపైన రకరకాలుగా చర్చిస్తున్నాడు. కానీ కవిత ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. అంటే వాళ్ళిద్దరూ కలిసిన సందర్భంలో కూడా కవితను పిలిచి మాట్లాడిన సందర్భాలు కూడా కనిపించడం లేదు. కవిత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ గడుచుకున్నారు. అప్పటి నుంచి గ్యాప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. తదుపరి తాను ఒక లెటర్ని కూడా 4 పేజీల లెటర్ రాసి సంచలనానికే తెరలేపిందని చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నారు, కొంతమంది భూతాలు చేరారు, కేసీఆర్ చుట్టుపక్కల కేసీఆర్ని పాడు చేస్తున్నారు, పార్టీ ఏ లైన్ మీద వెళ్తుందన్న ఒక క్లారిటీ కూడా లేదని చెప్పి కూడా ఆ లెటర్ విడుదల చేసింది. లెటర్ విడుదల చేసిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కరెక్టే, బీఆర్ఎస్ పార్టీ సరైన రీతిలో నడవడం లేదని చెప్పి విమర్శలు గుప్పించింది. అప్పటి నుంచి కవిత, కేటీఆర్, హరీష్ ఎక్కడ కూడా కలిసిన సందర్భాన్ని నాగేష్ అంటే కేవలం పార్టీకి కొన్ని సూచనలు చేశాను అనేది కవిత తర్వాత చెప్పుకొచ్చారు. అంటే పార్టీని వ్యతిరేకించినట్టుగా కాదు, పార్టీలో కొన్ని ఇష్యూస్ని నేను రేజ్ చేశాను అనేది కవిత అప్పుడు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. కానీ కాళేశ్వరం కమిషన్ ఎదుట అప్పుడు కేసీఆర్ విచారణకు హాజరవుతున్నటువంటి సమయంలో అప్పుడు కవిత దంపతులు వెళ్ళారు, కేసీఆర్తో మరి మాట్లాడారనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ మాట్లాడలేదనేటువంటి ఒక వార్తలు కూడా మీడియాలో బాగా సర్క్యులేట్ అయినాయి. కానీ కాళేశ్వరం కమిషన్ విచారణకి వెళ్తున్నప్పుడు కూడా కవిత వెళ్ళారు. అంటే బీఆర్ఎస్కి పూర్తిగా కటీఫ్ చెప్పినట్టుగా, అంటే బీఆర్ఎస్ నుంచి పూర్తిగా దూరంగా పోకుండా అంటిముట్టినట్టుగా కవిత వ్యవహారం కనిపిస్తుంది గత కొద్ది రోజుల నుంచి. ఖచ్చితంగా అంటే కొన్ని అంశాలు మనం గమనించవచ్చు. కేటీఆర్కి నోటీసులు ఇచ్చిన సందర్భంలో, ఏసీబీ ముందు హాజరైన సందర్భంలోనూ 2 సార్లు కవిత ట్వీట్ చేసింది. అంటే అధికార పార్టీ నేతలు, నాయకులు కక్ష సాధింపు ధోరణితోనే ఏసీబీకి కేటీఆర్ను పిలుస్తున్నారని చెప్పి 2 సార్లు చేసింది. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాల్లో అంటే కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్కి హాజరవుతున్న సందర్భంలో ఫామ్ హౌస్కు వెళ్ళింది. ఒక విజువల్ కూడా బయటకు వచ్చిన సందర్భంలో మనం చూడొచ్చు. కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నాడు, కవిత దూరం నుంచి గమనిస్తుంది.
అక్కడ కేటీఆర్ అయితే కనిపించలేదు. కేటీఆర్ మాత్రం తను ఆ కాళేశ్వర కమిషన్ బీఆర్కే భవన్కి బయట ఉన్నాడు, వచ్చాడు. హరీష్ రావు మాత్రం కేసీఆర్తో పాటు లోపలికి వెళ్ళాడు, కానీ వాళ్ళందరినీ అనుమతించలేదు. కేసీఆర్ విచారణ సందర్భం కూడా హరీష్ రావు పక్క ఉన్నాడు. కవిత కూడా బీఆర్కే భవన్కి వచ్చింది, కానీ లోపలికి వెళ్ళలేదు. కాసేపు అక్కడ వేచి చూసి తదుపరి తను మళ్ళీ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ పరిణామాలు గమనిస్తే మల్లన్న ఆఫీస్ పైన దాడి సందర్భంలో మల్లన్న అంతకు ముందు రోజు కవితకు సంబంధించిన ఇష్యూలో మాట్లాడారు. కంచం మంచం అనే 2 మాటల సందర్భంలో కూడా కేటీఆర్ కానీ హరీష్ కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంకా ముఖ్య నేతలు ఎవరు కూడా కవితకు సంబంధించిన అంశంలో ఖండించడం, మల్లన్న చేసిన వ్యాఖ్యలు అది సందర్భిచితంగా లేవు, అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ మాట్లాడలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల నుంచి నేతలు కూడా కవితకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఒక మహిళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే, మల్లన్న నీ ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందని చెప్పిన విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మల్లన్న ఆఫీస్ పైన అటాక్ చేశారు, తదుపరి కాల్పులు జరిగాయి. ఆ అంశం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఎక్కడ స్పందించలేదు. దానికి సంబంధించి కూడా అంటే మల్లన్న ఆఫీస్ పైన దాడి, కవిత పైన మాట్లాడిన అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ బీసీ మంత్రులు అంటే వాకిటి శ్రీయార్ కానీ వీళ్ళు ఖచ్చితంగా మల్లన్న మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళు ఖండించారు. నెక్స్ట్ సేమ్ టైంలో కూడా మల్లన్న ఆఫీస్ పైన దాడి జరగడాన్ని కూడా ఖండించారు. సో ఈ అంశాలన్నిటిపైన అధికారం కోల్పోయిన పార్టీ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇవన్నీ విషయాలను కూడా ఖచ్చితంగా చిట్ చాట్లోనే ఆమె డైరెక్ట్గా నేరుగానే స్పందించింది అనుకోవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తనను సపోర్ట్ చేయకుండా మల్లన్న పైన దాడి చేయకుండా అయితే కొంత గ్యాప్ కొంతకాలం నుంచి కవిత వర్సెస్ బీఆర్ఎస్ అనేది చర్చ విపరీతంగా సాగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. అయితే మొన్న మల్లన్న ఒక సామెత రూపంలో చెప్పినటువంటి ఆ కామెంట్స్ పట్ల కవిత ఆశించింది, అట్లీస్ట్ ఆశించి ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ బాగా రియాక్ట్ అవుతుందేమో, ఇంత స్థాయిలో డైరెక్ట్గా మాట్లాడితే, ఇంటి ఆడబిడ్డ తనపై మాట్లాడితే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మొదలుకొని బీఆర్ఎస్లో ముఖ్య నాయకులు మొత్తం చాలా తీవ్రంగా స్పందిస్తారేమో, రియాక్ట్ అవుతారేమోనని కవిత ఎదురు చూసినట్టుగా అనిపిస్తోందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. కవిత బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉంది, ఒక ఎంపీగా 11 ఏళ్ల పాటు వివిధ నాయకులతో సత్సంబంధం నడిచింది. ప్రతి జిల్లాకు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి కూతురుగా కవితకు రెడ్ కార్పెట్ పరిచి నాయకులు స్వాగతాలు పలికారు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాల విషయంలో ఖచ్చితంగా కవిత మనస్తాపం చెందినట్టుగా అనిపిస్తుంది. తన అన్న కేటీఆర్ కావచ్చు, తన పావ మాజీ మంత్రి హరీష్ కావచ్చు, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఎవరి నుంచి కూడా పత్రికా ప్రకటన కావచ్చు, ప్రెస్ మీట్ ముందు మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి సరిగా లేవు, మహిళ పైన కంచం మంచం అనే మాటలు మాట్లాడడం కూడా సరికాదన్న విషయాన్ని కూడా ఖండించడం కావచ్చు. ఇవన్నిటిపైన కూడా ఎక్కడ కూడా వాళ్ళ నుంచి ఆ పార్టీ నుంచి కానీ పార్టీ నేతల నుంచి కానీ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధుల నుంచి కానీ ఎక్కడ ఒక్క మాట రాలేదు. బనకచెర్లకు సంబంధించి నిన్న 2 ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఒక స్క్రీన్ వేసి తన జిల్లాలో భారీ ఎత్తున చూపించాడు, అంటే నీళ్ళు ఎటు వెళ్తున్నాయి అవి చూపించాడు. కానీ ఇలాంటి సందర్భంలో అంటే తన పార్టీలో ఉన్న నేత పైన క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు పైన అసందర్భిత వ్యాఖ్యలు జరిగినప్పుడు కావచ్చు, కానీ కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నేతలు ఏదో రకంగా ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్లీస్ట్ మహిళా నేతలైనా కూడా బయటికి రావాల్సి ఉందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే మహిళా నేతలైనా రియాక్ట్ అవుతారేమో అనేటువంటిది అందరూ చూసారు. అంటే కవితతో పాటుగా అందరూ జనరల్గా గమనించే వాళ్ళు కూడా చూసారు. మహిళల నాయకులు రియాక్ట్ అవుతారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని చూసారు న్యాచురల్గా. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో కొంత ఛాలెంజ్ కూడా కేటీఆర్ విసిరాడు. ముఖ్యమంత్రి రావాలి, బనకచెర్ల పైన తాము సవాల్ విసురుతుందని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ కూర్చున్న సందర్భంలో వెనుక మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి, మాజీ జెడ్ పర్సన్ తులమో కావచ్చు, మాజీ మంత్రులుగా ఉన్న మిగతా మహిళా నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా కేటీఆర్కి సపోర్ట్గా వచ్చారు. కానీ అదే పార్టీలో ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితకు సపోర్ట్ చేయడానికి అంటే సోమాజిగూడ లాంటి ప్రెస్ క్లబ్లో మాట్లాడడం కావచ్చు, లేదంటే మాజీ హోంమంత్రిగా ఉన్న సబితా ఇందర్ రెడ్డి, మిగతా నేతలు ఎవరైనా సరే కూడా కేటీఆర్కి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి అదే కవిత విషయంలో వాళ్ళందరూ మౌనంగా ఉండడం కూడా ఖచ్చితంగా ఇవన్నీ కవిత గమనిస్తున్నట్టుగా కనిపిస్తుంది. గమనించిన తర్వాతనే ఇవాళ చిట్ చాట్లో బీఆర్ఎస్ పార్టీ పైన నేరుగానే అటాక్ చేస్తూ మాట్లాడుతుంది. అలాగే బీసీ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం కూడా సబబని చెప్తుంది. సో మిగతా విషయాలు అంటే బనకచెర్ల ఇష్యూ పైన కూడా వ్యతిరేకించి మాట్లాడినా కూడా ఖచ్చితంగా తన పార్టీ నేతలు తనను దూరం పెడుతున్నారన్న విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్తుంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఆయుపట్టు. 13 నియోజకవర్గాల్లో సంబంధించిన ఎమ్మెల్యేలు డామినేట్ చేసే పరిస్థితి. ఆ వ్యవహారంలో కూడా టీజీబీ కేసుకు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించేటప్పుడు ఖచ్చితంగా
అధ్యక్షురాలుగా అంటే గౌరవ అధ్యక్షురాలు ఉన్న కవితను పిలిచి పరిణామాలను కానీ మిగతా వ్యవహారాలు కానీ ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైన కూడా ఖచ్చితంగా చర్చించాలి. ఆ అంశంలో కూడా మాజీ మంత్రిగా ఉన్న కొప్పులీశ్వర్ కానీ రాజిరెడ్డి కానీ ఇప్పుడు సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షత వహించిన కేటీఆర్ కానీ ఎవరు కూడా కవితను పిలవకపోవడం అనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. సో ఓవరాల్ పరిణామాల తర్వాత కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేటీఆర్ అని కూడా చెప్పడానికి అవసరం నాగేష్, అయితే కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా బీసీ పోరాటం తీసుకుంది, బీసీ నాయకుల్ని ఐక్యం చేసే ప్రయత్నం చేసింది, ఆ రైలు రోకో కూడా తలపెట్టారు. బట్ అంతకంటే ముందు రోజే ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం రావడంతో అది ఆపేసుకున్నారు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రియాక్ట్ అయ్యారా అనేది కాదు, జనరల్గా బీసీ నాయకుల్ని ఏకం చేసేటువంటి ఒక ఉద్యమం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా రియాక్ట్ అయితే సో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మరి ఈ వైఖరి ఇప్పుడు కవిత ప్రకటిస్తున్నటువంటి ఈ వైఖరి బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం చేకూర్చే అవకాశం కనపడుతుంది? ఖచ్చితంగా అంటే తెలంగాణకు సంబంధించిన ప్రజలు ప్రతి అంశాన్ని ఖచ్చితంగా గమనిస్తుంటారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ముందు టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని తాము సాధించామని చెప్పుకున్న క్రమంలో కూడా అలా కుటుంబ పాత్ర మిగతా అంశాలను కూడా ఖచ్చితంగా గమనిస్తారు. ఈ మధ్య కాలంలో ఇందిరా పార్కు దగ్గర జరిగిన బీసీల సంబంధించిన ఒక భారీ ధర్నా కూడా జరిగింది. అందులో శ్రీనివాస్ గౌడ్ కానీ మిగతా బీసీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులందరూ హాజరయ్యారు. కానీ అదే బీసీలకు సంబంధించి పోరాటం చేస్తున్న కవితను ఇన్వాల్వ్మెంట్ కూడా అక్కడ చేయలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా గమనించదగ్గ అంశం. సో ఇవన్నీ పరిణామాలను కూడా కవిత తాను గమనిస్తుంది. తనకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు కానీ టీజీబీ కేసు కానీ మిగతా బీసీలకు సంబంధించిన అంశంలో పోరాటంలో కానీ ఎక్కడ ఆహ్వానాన్ని అందకపోవడం అనేది కవితను మనస్తాపానికి గురి చేస్తుంది. కవిత కూడా నేరుగానే నేనే ఎదుర్కొంటాను, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే నేను ఒక్కదాన్నే బరిలోకి దిగుతానన్న మాటల్ని ఇప్పుడున్న చిట్చాట్లో జరిగే ఆమె మాటలను బట్టి కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత అనుకోవడానికి జరుగుతున్న పరిణామాల్ని మనం వీల్లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కవిత అనేది కూడా మారిపోయింది. ఎందుకంటే టీజీబీ కేసు నుంచి కూడా కవితను మెల్లగా తప్పించే ప్రయత్నం జరిగింది కాబట్టి ఇక నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కవిత అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పడానికైతే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి ఈ కామెంట్స్ అంటే ఇప్పుడు మొన్నటిదాకంటే మల్లన్న విషయంలో పార్టీ నాయకులు రియాక్ట్ కాకపోవడం చూసాం. సో ఆమె కూడా చాలా మనస్తాపం చెందినట్టుగానే మనకు తెలుస్తుంది. అయితే అట్లీస్ట్ ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు ఆ వైఖరి ఏదైతే ప్రకటించారో ఆర్డినెన్స్ వెల్కమ్ చేస్తూ ప్రకటన చేశారు కవిత, అట్లీస్ట్ ఈ కామెంట్స్ పట్లనైనా బీఆర్ఎస్ నుంచి రియాక్షన్స్ వస్తాయనుకుంటారు. మల్లన్న విషయం వదిలిపెడదాం, కానీ అట్లీస్ట్ దీన్ని ఒక పొలిటికల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవహారంలో కవిత చేసిన కామెంట్స్ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ సంబంధించి ఆ కామెంట్స్ పైన బీఆర్ఎస్ అయినా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపటికి కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది. కానీ పార్టీలో ఇన్సైడ్ కొన్ని పరిణామాలను మనకు తెలుస్తున్న ప్రకారం కవిత ఏం మాట్లాడినా కూడా మీరెవరు రియాక్ట్ కాకూడదు, కవిత ఎలాంటి మాటలు మాట్లాడినా చిట్చాట్ చేపట్టినా మిగతా అంశాలు మాట్లాడినా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, మీడియా ముందు అసలే మాట్లాడకూడదు, చిట్చాట్కి సంబంధించిన అంశాలను కూడా ఎక్కడ కూడా ప్రస్తావించకూడదని చెప్పి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ వాళ్ళందరికీ కరాఖండిగా చెప్పినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే మల్లన్న ఇష్యూ కానీ మిగతా అంశాలు కానీ బీసీల పోరాటం కానీ ఏ ఇష్యూని కూడా కవిత చేపట్టినా ఎవ్వరు కూడా స్పందించకూడదనే ఆదేశాలతోనే నేతలు ఎవరు కూడా కింది స్థాయి నేతలు ఎవరు కూడా స్పందించడం లేదు. మంచిర్యాలకు వెళ్ళినా మిగతా ఏ జిల్లాలకు వెళ్ళినా కవిత ఎక్కడ కూడా వెళ్ళినా కూడా కేవలం జాగృతి నాయకులే కవిత వెంబడి ఉంటున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ మిగతా సంబంధించిన కింది స్థాయి కార్యకర్తలు కానీ ఎవరు కూడా కవిత వెంట వెళ్ళడం లేదు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు కానీ ఎవి కూడా కనిపించడం లేదు. సో మొత్తానికైతే ఈ ఇష్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో కూడా మళ్ళీ మౌనం వహించే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. ఏం మాట్లాడినా కూడా అది కవిత సొంతంగా మాట్లాడింది, కవితకు సంబంధించిన అంశాన్ని పార్టీకి రుద్దకూడదన్న రీతిలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కూడా మౌనంగా వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ఇక బీఆర్ఎస్ వర్సెస్ ఎమ్మెల్సీ కవితగా మారిపోయింది రాజకీయాలను చాలా క్లియర్గా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఒక బీసీ రిజర్వేషన్ పైన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్నేమో బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత మాత్రం దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. సో దీంతో పార్టీ వైఖరికి భిన్నంగా కవిత వైఖరి ఉండడంతో ఇప్పుడు కవిత వర్సెస్ బీఆర్ఎస్ అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా మల్లన్న తన పైన ఒక సామెత రూపంగా ఇష్టారీతిన మాట్లాడినా కూడా పార్టీలో ఎవరు స్పందించకపోవడం కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.